హలో అండి. నేను ఇవాళ మీకు గోంగూర మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చెప్తాను. ఇది మా ఇంట్లో ఓన్ రెసిపీ అనమాట. యాక్చువల్‌గా గోంగూర రెడ్ కలర్ తీసుకోండి. రెడ్ కలర్ తీసుకొని యాజ్ యూజువల్‌గా శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసేయండి. అంటే బాగా ఆరాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఆరేసి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. కట్ చేయడం కూడా కత్తెరతో కట్ చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇదొక టిప్ అనమాట. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకోండి. మీకు గోంగూరకి కర్రీకి టిప్ ఏంటంటే, ఈ కూరకు సక్సెస్కి ఏంటంటే ఆనియన్స్ ఎక్కువ ఉండాలి. సో కొంచెం ఆనియన్స్ ఎక్కువ కట్ చేసుకోండి. తాలింపులో జస్ట్ శనగపప్పు, ఆనియన్స్, ఎండుమిర్చి అండ్ ఎల్లిపాయ. ఫస్ట్ ఎండుమిర్చి వేసేయండి. తర్వాత శనగపప్పు, ఉల్లిగడ్డ, గార్లిక్ ఒకటి దంచేసి వేసేయండి. ఇంకేం వాడద్దు. తర్వాత గోంగూర వేయండి. గోంగూర వేస్తే చక్కగా కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టుద్ది ఈ కర్రీకి. గోంగూర వేసాక మనకి కొంచెం దగ్గరగా అవుతుంది. ఈలోపు మిల్ మేకర్లో ఏం చేయాలంటే హాట్ వాటర్లో మంచిగా ఈ మిల్ మేకర్ వేసేసి బాయిల్ చేసేసి ఒక ఒక 2 మినిట్స్ అట్లా. తర్వాత గట్టిగా పిండేయండి. కూల్ వాటర్లో వేసి గట్టిగా పిండేసి నూనెలో డీప్ ఫ్రై చేయండి. డీప్ ఫ్రై చేస్తే ఎర్రగా ఏగుద్ది. అప్పుడు మిల్ మేకర్కి ఉప్పు కారం ఇట్లా చల్లండి. చల్లేసి ఈ కర్రీలో కలిపేయండి. లేకపోతే హాట్ వాటర్లో సాల్ట్ వేసి మిల్ మేకర్ వేసినా సాల్ట్ పట్టుద్ది యాక్చువల్గా. సాల్ట్ మాత్రం చూసేసుకోండి. ఈ మిల్ మేకర్కి కర్రీలో దాంట్లో కలిపేసేయండి. కలిపేసి చాలాసేపు ఉంచేసేయండి. ఒక 10 మినిట్స్ అలా చాలా దగ్గరికి వస్తుంది, బాగుంటుంది.